5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. నల్గొండలో సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సొంత ఇల్లు ఎందుకు అవసరమైంది? రేపు ఇప్పుడు కాకుండా రేపైనా రిటైర్ అయిపోయినాక ఆ ఇల్లు ఏం చేసుకోవాలా నేను? నాకు ఇప్పుడు గవర్నమెంట్ గెస్ట్ హౌస్, మినిస్టర్గా R&B గెస్ట్ హౌస్ ఉంది. నాకు సొంత ఆస్తులు మొదటి ఎన్నికల్లో ఎప్పుడు అఫిడవిట్లో ఏది ఉన్నదో 7 సార్లు పోటీ చేసినా అదే అఫిడవిట్లో అదే ఉంటుంది. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. కాబట్టి నాది ఒకటే లక్ష్యం. ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళ వరకు రాజకీయం మాట్లాడా. ఏ పార్టీ కార్పొరేటర్ వచ్చినా పనిచేస్తా. ఏ కార్పొరేటర్ తప్పు చేసినా పనిష్మెంట్ ఇస్తా. ఏ కార్పొరేటర్ కూడా వ్యాపారస్తుల్ని ప్రజలను ఇబ్బంది పెడితే తక్షణమే చర్యలు ఉంటాయి. యాజ్ పర్ మున్సిపల్ చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. నేను మేయరు, డిప్యూటీ మేయరు, కౌన్సిలర్స్ ఉన్నా, కార్పొరేటర్లు ఉన్నా, బాధ్యత నాది కాబట్టి కార్పొరేషన్గా రేపు 500 కోట్లైనా ముఖ్యమంత్రి గారు నిన్ననే అడిగిన ముఖ్యమంత్రి గారు, నీకు ఏ ప్రపోజల్ కావాలో తయారు చేసుకోవాలి, నాకు నిధుల కొరత లేదు అని క్వాలిటీతో నిజాయితీగా పనిచేయాలి. నియో పోలీస్ కోకాపేటలో ఉన్నట్టు చూస్తారు మీరు.